నమ్మక్కర్లేదో ఈ రోజు కూడా ఆ ఫోటో అక్కడ పెట్టుకొని మనం దండం పెడుతున్నాం కదా, నువ్వు కూడా పెట్టు అని చెప్పేస్తాం. మరి రామచంద్రమూర్తి ఎప్పుడో త్రేతాయుగం, ఆయనకి ఇప్పుడు ఎందుకు ఆరాధనలు అంటే మనలో ఉన్న నడవడికని మనకి నేర్పించేటటువంటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆయనకు సంబంధించిన కళ్యాణాన్ని తిట్టరు. అలాగే రామచంద్రమూర్తి ఇంకా ఏ దేవుళ్ళైనా సరే ఒకళ్ళ ముందు ఒకళ్ళని ఆయన కాదు అంటూ మొదలెట్టారంటే ప్రతిబింబాన్ని మీరు నమ్మట్లేదు అని అర్థం. అప్పుడు అర్థం కలగొట్టినా మనకున్న ఆలోచనలు. కాబట్టి రామచంద్రమూర్తి దగ్గరైనా గోవిందనామస్మరణ ఎప్పుడు వస్తుందంటే ఈరోజు ఇక్కడ చూసాం, రేపు ఎక్కడో శివాలయంలో చూస్తాం, తర్వాత ఎక్కడో తిరుమలలో చూస్తాం. ప్రతి చోట కళ్యాణం ఒకే రకమైన ఫలితం ఇవ్వడం ఏంటి అంటే ఒకటే మాట, కళ్యాణం గ్రామ శ్రేయస్సు కోసం. అందులోనూ రామచంద్రమూర్తి కళ్యాణం రాముడు దేవుడు అవడానికంటే ముందు కోన్వస్మిన్ సాంప్రదంలోకి గుణవాన్ కష్ట వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. ఆయనలో ఉండే లక్షణాలు చారిత్రేణ చకోయుక్త సర్వభూతేషు గోహిత. मांगल्यं तन्तुनानेन लोकरक्षक हेतुना कंठे बध्नामि सुभगे रक्षमां भुवनत्रयं विघ्नोपवीतं पुरस्तात् आयुष्यमग्र्यं प्रजोञ्च सत्रं विघ्नोपवीतं बलवत्तु तेजः तमस्मै प्रतिमुञ्चाम्यायुषावत्यसां धर्मवत्यसा. गमण्डितस्य कलिकर्तममलवर्तन गलितोद्यम विलसद्यम नियमादिम मुनिगण निषेव्यमान प्रत्यक्षी भवन् निरसलिल समज्जन नमज्जन निखिल पापनाशन तीर्थ व्यासितस्य मुरारिसेवक जनादिपीडित निरात्त जीवन